తిరుపతిలోని ఎస్టీవీ నగర్ పెట్రోల్ బంక్ పక్కనే ఉన్న ఉమెన్స్ హాస్టల్లో నిర్వాహకులు ఉన్నట్టుండి కరెంటు కట్ చేయటం ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ హాస్టల్ మాజీ ఏఎస్పీ ఆధ్వర్యంలో నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్కసారిగా పవర్ కట్ చేయటంతో ఉమెన్స్ హాస్టల్లో ఉంటున్న వారికి మద్దతుగా ఐద్వా, సిపిఎం నాయకులు ధర్నా నిర్వహించారు. హాస్టల్లో భద్రత, కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. తిరుపతిలోని ఎస్టీవీ నగర్ పెట్రోల్ బంక్ పక్కనే ఉన్న ఉమెన్స్ హాస్టల్లో నిర్వాహకులు ఉన్నట్టుండి కరెంటు కట్ చేయటం ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ హాస్టల్ మాజీ ఏఎస్పీ ఆధ్వర్యంలో నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్కసారిగా పవర్ కట్ చేయటంతో ఉమెన్స్ హాస్టల్లో ఉంటున్న వారికి మద్దతుగా ఐద్వా, సిపిఎం నాయకులు ధర్నా నిర్వహించారు. హాస్టల్లో భద్రత, కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఇక్కడ దాదాపు 30 మంది అమ్మాయిలు ఉద్యోగాలు చేసుకుంటూ తమ పనులు చేసుకుంటూ ఇక్కడ ఉంటున్నారు. అయితే ఈ అమ్మాయిలకు ఇప్పుడు వచ్చినటువంటి మేనేజ్మెంట్ ఈ అమ్మాయిలతోటి వాళ్ళు నడుచుకుంటున్నటువంటి పద్ధతి బాగోలేదు. వీళ్ళు కూడా ఏంటంటే మాకు ఇక్కడ ఏమి సౌకర్యాలు లేనందువల్ల మేము షిఫ్ట్ అవుతాము అని చెప్పి ఒక మాట అన్నారు. దాన్ని పట్టుకొని ఈ రోజు 6 గంటలకు వచ్చి ఇప్పటికిప్పుడు మేము పవర్ కట్ చేస్తున్నాం, మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి చెప్పడం అనేది చాలా దుర్మార్గం. మొత్తం కూడా అమ్మాయిలు ఉన్నారు. అమ్మాయిలు ఉన్నటువంటి హాస్టల్ కి సెక్యూరిటీ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఇక్కడ తీసుకున్నటువంటి లీజుకి ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకు ఉంది. కానీ ఉన్నటువంటి సెక్యూరిటీని కూడా బయట పంపించేసి ఈ అమ్మాయిలకి ఎలాంటి రక్షణ లేకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు పవర్ కట్ చేయడం అనేది కూడా చాలా దుర్మార్గమైనటువంటి విషయం. వీళ్ళకి వెంటనే ఇక్కడ ఉన్నటువంటి అమ్మాయిలకి పవర్ ని ఇవ్వాలని చెప్పి ఆ అమ్మాయిలకి రక్షణ కల్పించాలని చెప్పేసి మేము ఐద్వాగా డిమాండ్ చేస్తా ఉన్నాం.